ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తూ ఉంది. కనుక భగవద్గీత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కలియుగంలో మానవులను ఉద్ధరించడానికే భగవంతుడు గీతను అందించాడు. భగవద్గీతలోని మొదటి అధ్యాయాన్ని పారాయణ చేస్తే పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. రెండవ అధ్యాయాన్ని పారాయణ చేస్తే ఆత్మజ్ఞానం లభిస్తుంది. మూడవ అధ్యాయాన్ని పారాయణ చేస్తే ప్రేతత్వం తొలగిపోతుంది, దుష్టశక్తుల నుండి విముక్తి కలుగుతుంది. నాలుగవ అధ్యాయాన్ని పారాయణ చేస్తే పరిసరాలు పవిత్రమవుతాయి, వృక్షరక్షణ జరుగుతుంది, చెట్లు తరిస్తాయి. ఐదవ అధ్యాయాన్ని పారాయణ చేస్తే పక్షిజాతి రక్షించబడుతుంది, పక్షులు తరిస్తాయి. ఆరవ అధ్యాయాన్ని పారాయణం చేసిన వారు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవుతారు, శ్రీహరులు కలిసిపోతారు. ఏడవ అధ్యాయాన్ని పారాయణ చేస్తే పితృదేవతలు తరిస్తారు, వంశాభివృద్ధి జరుగుతుంది, నీచ జన్మను ఎత్తిన వారు కూడా తరిస్తారు. ఎనిమిదవ అధ్యాయాన్ని పారాయణ చేస్తే రాక్షస పీడలు తొలగిపోతాయి, బ్రహ్మరాక్షస విముక్తి కలుగుతుంది. తొమ్మిదవ అధ్యాయాన్ని పారాయణ చేస్తే దానాలు పుచ్చుకున్న దోషాలు తొలగిపోతాయి. 10వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే అందరినీ పూజించిన ఫలము లభిస్తుంది. 11వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే రాక్షస విముక్తి కలుగుతుంది. 12వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే మృత సంజీవిని శక్తి కలుగుతుంది. 13వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే చండాలత్వం నుండి విముక్తి కలుగుతుంది. 14వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే జారత్వము, శ్రీహత్య దోషాదులు నశిస్తాయి. 15వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే పశు సంపద వృద్ధి చెందుతుంది, పశువులు తరిస్తాయి. 16వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే గొప్ప ధైర్యం లభిస్తుంది, మోక్షము లభిస్తుంది. 17వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే సర్వవ్యాధులు నయమైపోతాయి. 18వ అధ్యాయాన్ని పారాయణ చేస్తే సర్వయజ్ఞాల ఫలము లభిస్తుంది. కనుక శంకరాచార్యుల వారు భజగోవింద స్తోత్రంలో చెప్పినట్లుగా భగవద్గీత కించిత దీత, భగవద్గీత కించిత దీత, కొంచెమైనా భగవద్గీతను చదవండి, వాటిని యముడు ఏమీ చేయలేడని, అంటే వాడిని చదివేవాడికి యముడు ఏమీ చేయలేడు అని ఉంది.